ఏమైంది దొరగారు? ఏమో ముసి ముసి నవ్వులు నవ్వుతారు. డాడీ నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానే. పుట్టుగాలకి ఇట్లా తాగొచ్చినవేంటి పొద్దుగాల ఎచ్చి లే డాడీ, ఇప్పుడే స్నానం చేసి వచ్చిన. సంవత్సరం కింద అడిగినప్పుడు ఏమన్నారా? ఇప్పుడే పెళ్లి ఎందుకు? ఇప్పుడు ఆ పోరికి పెళ్లి అయ్యే సిలికాసన్ పాప పుట్టే. ఫ్లాష్ బ్యాక్. నాన్న నీకో సంబంధం వచ్చిందిరా, పిల్ల బాగుంది, కట్నం కూడా పోతారంట, ఒక్కతే బిడ్డ, నీకు మంచి జోడి నాన్న. నేనేం పెట్టి సాగాల దాన్ని? నాకే ఇంత కుక్కకు వారేసినట్టు గోవా వారేస్తారు. అది కాదు నాన్న. ఏ నా గుద్ద పట్టకే గతి లేదు, దాన్ని పట్టు చీరని పెళ్లి చేసుకోనా? నీ పెళ్లి తప్పుతుంది ఇక. టైం రాని చేసుకుంటా జాబ్ వచ్చినాక. అమ్మ 50 అనే పెట్రోల్ కి. నేనేమంటున్నా నువ్వేమంటున్నావు? నీకు పెళ్లి అయితే చేతుల కాసులు అవుతాయి అట్రా, ఆ గుద్దలు ఉన్న దరిద్రం అంతా పోతుంది. పెళ్లి అని పానం తెంగకరు డాడీ, ఎక్కువ మాట్లాడితే సన్యాసం తీసుకుంటా, అసలే మెంటల్ అని చదువుకును. అమ్మ ఏమైంది? 50 నీకు దండం పెడతా. ఇది గుర్తు పెట్టుకోనా అన్న, తర్వాత మాట్లాడుకున్నా. అంటే డాడీ అది యువతనన్నా లవ్ చేస్తున్నావా? లవ్ అంటే డాడీ అది అద్దంలో ముఖం చూసుకున్న అరేంజ్ మ్యారేజ్ కూడా కష్టమే డాడీ. సరే ఏం చేస్తావు ఇప్పుడు పెళ్లి చేసుకొని? జాబ్ ఉందా? ఆస్తులు ఉన్నాయి ఏమన్నా మన దగ్గర? ఆస్తులేడు ఉన్నాయి మన దగ్గర, తాత ఎన్నడో దెంగబెట్టగా. మరి ఏం చేస్తావురా పెళ్లి చేసుకొని? అంటే అది పిల్లలు పెళ్లి చేసుకోకుండా కుక్కలు సంవత్సరానికి 10 కూనలు కంటాయి, అది కాకుండా ఏం చేస్తావు? అతల పని తింటున్నావు లీక్ లాంటి చోరుగా, ఏదైనా పని చేసుకోరా ముందు, తర్వాత పెళ్లి ఆతులు పెట్టి రాతావు పెళ్ళాన్ని. ఏదైనా పని చేసుకో ముందు, నేనే చూస్తా సిలికాల్సిన పోరు నీకు. పని తెంగా నీకు గుద్ద కాగలేదు కానీ పెళ్లి అంట పెళ్లి ఎవరు చెప్పినరా నీకు? అంటే అందరూ చేసుకుంటారు కదా డాడీ. అందరు పోయి చేతిలోనే ఆతలు వీక్తావు, నువ్వు కూడా పోయి వీక్తావా? అందరు చేసుకుంటారట, ఈ మొగోడు పోయి చేసుకుంటారట. పని చేసుకోరా ముందు. ఆ పిల్ల తెచ్చే కట్నంతో మంచిగా బతకచ్చు కదా డాడీ. ఏది కూడా పెరుగుతుంది, నాకు ఎంటికలు కూడా ఊసిపోతున్నాయి. ఇప్పుడు ఎవరన్నా కలిసి అనుకో పెళ్లి ఎప్పుడు అని ఇజ్జత్ దెంగుతారు. అట్లాంటి కళ్ళ ముందు ఓ పోరు జీవితం ఆగా చేయమంటావా? రేపు పెళ్లి అయినాక కోడ వచ్చి మీ కొడుకు ఏం పని చేస్తలేడు, మంచానికి ఇంత సూడు బర్రెవన్నట్టు అంటానంటే కలకాల అనిపించదారా నా పానం? ముందు గుద్ద మూసుకొని జాబ్ తెచ్చుకో, తర్వాత పెళ్లి పేరు అంటావు. పోనాడు. One year later. అరే ఇట్రా, ఆ పిల్లగాడు మంచోడేనారా? మన లవంగం కొడుకు. మన లవంగం కొడుకు బాబుగాడా? ఆడే మంచోడేనా? పిల్లగానికి మంచి సంబంధం వచ్చింది. కనుక్కోమన్నారు నన్ను. కట్నం కూడా గుద్దాలో పోతారా? ఏ ఉత్త తాగోదులు అంజోడు కాడు, గానికి ఎవర్రా పిల్లనిచ్చేది? వీడి విచ్చం కళ్ళు తిరగాడు, వానికి పట్టపగ్గాలు ఉండేవి, తావుడు తినుడు దెంగులాట గివే అని బతుకంతా. వానికి పెయిన్లా ఇంకా? ఏంద్రా అంత మాట అన్నావు? మంచోడని చెప్పిండాలయ్యా. ఇగో ఇట్రా, ఎవరికి చెప్పక మళ్ళా. ఆడో ఆంటీ కలవాడు, నా కళ్ళతో నేను చూసినా తెలుసా? అవునా? అవునైంది నిజం, ఎవరితో నాన్నకు మళ్ళా. మనం నీ కాబట్టి నీకు చెప్పిన అద్దు క్యాన్సర్ చేయి, మంచిగా దొరుకుతాడు ఆ పిల్లకు. ఉత్త బిచ్చం ఎత్తుకుంటారా అని పెళ్లి చేసుకుంటే? ఓళ్ళు కొట్లాడితే వాళ్ళు ఇంత రాత్రి అయితే. కొంచెం సౌండ్ పార్టీ అన్నారా లవంగానోళ్ళు? పుట్టోనికి పుట్టాడు బుద్ధులు అన్నట్టు వానికి లేని సోకులేదు తెలుసా? లంజల సోకు, పత్తాలు, చిత్తుబొత్తు, కోళ్ల పందాలు, అబ్బో ఒకటి అరెండా. దాని వల్ల వాని తాత ఆశలన్నీ దెంగబెట్టారు అయ్యా కొడుకులు. అయినా నా కొడుకు కూడా ఈ మధ్య సంబంధాలు చూస్తున్నావురా, మంచి సంబంధం అయితే చేసుడే. మరి చెప్పవేమరా? మనోని యూనికి రమ్మను, సెట్ చేద్దాం. కట్నం పోతారా? అబ్బా సాయిరాం చెడదెంగినాం, లేకపోతే వానికి అంత మంచి సంబంధం ఇప్పుడు కడుపు తుర్తయింది. బాబు జాబ్ వచ్చింది, లగ్గం ఎప్పుడు చేసుకుంటావురా? ముందు నీ కొడుకు అయితే చెయ్యి, సాయంత్రం అయితే చాలు సరోజ ఆంటీ షాప్ కాడ కనబడుతుండు. ఏం చెప్తాడా? ఇద్దరు అయ్య కొడుకులు మంచిగా డైలీ కస్టమర్లు అయ్యరులే. సంబంధం కుదిరింది దానికి. నీ గుద్దంత సంప్రదాయం, నాకు పెళ్లి అయితే లేదని. వీడు గంగల వేండి, ఆడు కూడా గంగల పోవాలి, అప్పుడైతే మీ కళ్ళు చల్ల పడతాయి. బాబు మానవ అనిపిస్తలే, అరే కొద్దిగానని తోటోళ్ళు పెళ్లి చేసుకుంటారు, నీకు ఎప్పుడైతే లగ్గం? ఆడు పోయి ఎంగబడ్డాడు, నేను కూడా పోయి ఎంగబడ్డా. నేను దాంతో ఇట్లా అది కాదు నాన్న, తేడాగా అనుకుంటారు కదా వాళ్ళన్న యూత్ ఊర్లో. అనుకోండి సావని, ఎట్లనని అనుకోని, కావాలంటే వట్టకాయలు ఒకటి కిందికి ఒకటి మీదకున్నానని చెప్పు. పెళ్లి పెద్ద మనిషి పాపాయ నూక. ఇంత తుర్తులేదు, దుఃఖం లేదు, మనిషికి ఇంత పట్టుక తింటారా పెళ్లి కాక? గుద్ద బాగానే నొత్తాది నాకు పెళ్లి కాకపోతే. మీకు అవ నీ గుద్దలు పెట్టినా చూడు పొద్దుగాల. ఏమైంది?
పిల్లగా లగ్గం ఎప్పుడు చేసుకుంటావు? ఇవాళ రేపు చిన్న చిన్న పోరాళ్ళకు లగ్గం కళ్ళగొల్ల అవుతున్నాయి. మనం అనిపించలేదా కొద్దిగా నాన్న గుద్ద కిందికి 20 ఏళ్ళు వాటిని లగ్గం చేతి 2 పోరాళ్ళు అందు. ఇలా పొద్దుగుకంగా వేసుకుంటా నా పెళ్లి. రాత్రి శోభనం మీ ఇంట్లో అందరిని పట్టుకోనరా, నా బెడ్రూమ్ లో చీరలు అయిపోతా కూర్చొని చూసే. నీ అవ్వ ప్రతో నా పెళ్లి గురించి గింత మంది ఉన్నారు, ఎవరన్నా ఒక్క పోరిని చూసిరా? అయ్యో నీ కడుపులో కందులోడు అట్లా అంటావు. మరేంది నేను చేసుకోనన్నా నా పెళ్లి? పోరాళ్ళు దొరుకుతలేరు, గండం కాలిపోను. ఒకదానికి జాబ్ అంటది, ఒకదానికి బిజినెస్ అట. మా తాత పొట్టున్నదా నా దగ్గర? ఏం పెట్టి చేయాలి బిజినెస్? ఓదానికి పొడుగు ఉండాలి, ఓదానికి పొట్టిగా ఉండాలి, ఓదానికి తెల్లగా ఉండాలి, ఒకటి మూతాంకర్ అంటది, ఒకటి ముద్దాంకర్ అంటది. మొన్న ఓతిరిగా పిల్లని చూడ ఏమైంది? మావేనంతి అంత మాట్లాడుకున్నాం, పూల పనులు అరపూజ పెట్టుకున్నాం అనుకున్నాం. అదే రాత్రి లేచిపోయిందట ఆటో ఆనంద్ దాంతో. ఇంకా నయ్యం పెళ్లి అయినాక పోలే, ఏదానికి మోతానం లేదనుకున్నాం. తాతేడవా రత్తాల దగ్గరికి ఏంది కనబడతలేడు. ఏ తాత నోట్లే సాడు, ఎవరి దగ్గర కుడుకుతాడు. నువ్వైతే పెళ్లి చేసుకో, తొందర నీ పెళ్ళని చూసి చచ్చిపోతావు. ముసల్దాన్న ముడిదాన్న యూజ్ చేసుకోవట్లే. ఇంకొంచెం అయితే వాళ్ళు కూడా ముళ్ళే ఇంటికని తీసేసినట్టు తీసేస్తారు. చిన్నప్పుడు కప్పలు వేసుకోగా విడగొట్టకుండా అయిపో, అందుకే లగ్గం అయితే లేదు కావచ్చు. చోటు నాకు ఒకటి అర్థం కాదు మావా, నా చిన్నప్పుడు పెద్దోళ్ళకి పెళ్లి అయింది, ఇప్పుడు నేను పెద్దగా అయినా. నాకనే చిన్న పురాణాలకు పెళ్లిళ్ళు అవుతున్నాయిరా. సంవత్సరం తిరిగేలో పిల్లలు పుడుతురు, నాకెందుకు అయితే లేదు మా పెళ్లి? నేనేం పాపం చేసిండ్రా? కుక్కలు ఎక్కులాడగా ఇట్లా ఇడగొట్టింది. ఈపుకోకరంటే గుద్దలేలు పెట్టి వాసన చూసినట్టు నీకెందుకురా ఇప్పుడు పెళ్లి? మా పెద్దననే మన్ను బుక్కి మన్ను ఎరుగుతుండు పెళ్లి చేసుకొని. అయినా నీకు అంత ఏజ్ ఏం తెంగింది చెప్పు? లగ్గం లగ్గం అంటావు లౌడగానివి. తాత విచ్చలు మీకేం తెలుసు? ఒంటికాయ సొంటి కొమ్మగాళ్ళు లగ్గం అకాల్లో గొల్ల ఎన్నైనా చెప్తారు. మోసటోనికి తెలుసు కాబట్టి బరువు, నీకేం తెలుసు? గుద్ద బలిసి ఉన్నారు. చుట్టాలు చుట్టుపక్కల పెళ్లెప్పుడు అంటే వట్టకాయలు వణుకుతున్నాయి, అవుతుందో కాదో అని. సెషన్ చేసుకుని ఏం బీకిండు? వారం వారం చిట్టి కట్టడానికి మన గుద్దలకి వెళ్ళి పోవాలి వెళ్తుంది. రమేష్ గారు ఏం బీకిండు? 2 రోజులకు ఒకసారి ఫోన్ చేసి 100 ఉన్నాయా, 1000 ఉన్నాయా, 2000 ఉన్నాయా అని బిచ్చం ఎత్తుకుంటాడు. మంచిగా సెటిల్ కావాలరా, లేకపోతే మొడ్డ ఊడిచిపోతావు. పూ చెప్తే అర్థం కదా? సెటిల్ అయ్యేసరికి మనకు పిల్లని ఎవడు ఇస్తారా? ఓసారి అద్దంలో ముఖం చూసుకున్నాం అనుకో, ఇగో పిండి కొద్ది రొట్టెరా, మనకు బాగా ఉంటే ఎన్నో దొరుకుతుంది. వాడిని చూసినావు పవన్ గాడు, ఆడు పెళ్లి చేసుకుని ఒక సాగు చస్తాడు, గుద్దాలు కప్పులైనాయి. వాడిని పెళ్ళిన రోజు పొద్దుగుకుతూనే లొల్లి. అవన్నీ చూసి కూడా నీకు పెళ్లి మీద ఎట్లా కొట్టుకుంటాందిరా? పోయి పొక్కల పడ్డట్టు పెళ్లి పేరంటావంటారా పూక? అయినా చెప్తున్నాను, నీ చెడంగా చూడాలరా. నీ సావు నువ్వు సావు, మాకు సంబంధం లేదు. ఆహా తాదా ఏం చేస్తానా వీడా? నేనా ఏం చేస్తానా? ఏం చేస్తలేను, వట్టకాల మీద ఇంటికెళ్ళి లెక్క పెడుతున్నా. అవ్వా అవ్వోయ్ ఎటు పోయింది అవ్వా? సూరమ్మ ఇంటికి అయింది, ముసలి సలికి గుడ్కు పెట్టిందట, చూసిరాని వేయింది. నువ్వు తొందర పెళ్లి చేసుకోరా, చూసి చచ్చిపోతా నేను కూడా. గుడ్డు గుద్దలకు వచ్చిన కోడి గూడు కోసం తిరిగినట్టు సత్యం ముందడు చెప్తాడు ఎవడన్నా పెళ్లి చేసుకో అని. ఏనేం చేసుకొని లగ్గం లేదు కాలగోలు లేదు, సంబంధాలు చూసి చూసి గుద్దకాయ కాస్తుంది. మా అయ్య కదా, మా నాన్న కదా, మంచోడు కదా, చేసుకో బిడ్డ. ఇక నాకు పెళ్లి కాదు పో. నీ గుద్దని కరగడుగులు దెంగ అట్లా అనద్దురా. నేను ఇట్లనే పానం దెంగిరా పెళ్లి అని. నాన్న మనకి ఇట్లనే చేసుకున్నావు, నా పానం దెంగుతారు. నేనేడే చేసుకున్నారా? అప్పట్లో మీ నాన్న మబ్బు నాయన తరలో ఉండేది, మంచిగా ఉందని గోకిన దయాల చింతల కింద గుడిసెల దొరకబట్టి ఉర్రంగా తాళి కట్టించారు. నీ గుద్దని గద్దాలు దెంగ లేకపోయి చేసుకున్నా, కొండలెక్కినా గుట్టలెక్కినా కొట్లాటలైనాయి, యుద్ధాలైనాయి అన్న. కొట్లాటలు ఎక్కడైనా నాన్న, నన్నే కుక్కను కొట్టినట్టు కొట్టిరు. తాళి కట్టేదాకా వటకాయలకు తాడే ఇడవలే, గుంజి గుంజి సచ్చినాయి రాత్రంతా వటకాయలు. నువ్వు చేసిన పాపాలు నాకు గుద్దకు చుట్టుకున్నాయి, అందుకే నాకు పెళ్లిళ్ళు అయితలేవు. అవునే నర్సక్క ఈనాటి పాడుగాను కాలు రెక్కలని గుంజబట్టి పానం అంతా జొలిగినట్టు అవుతుంది. అంతా కాలినట్టు కాబట్టి దవాఖాన పోదామని ఇంటికాడ. అబ్బో ఇక నాటు పెట్టి ఆడదని దీన్ని ఓడన పిలిచింది అనుకున్నావా? దొంగ పోటీని ఎవరు విలువనట్టున్నారు. అది ఓడిగాని ఆ పిల్లగానికి పిల్ల దొరుకుతలేదటగా, పాపం పెళ్లి అయితలేదని ఇడతారు రోజు. తెలియదానే నర్సక్క, ఆ పిల్లగానికి మొగతనం లేదటనే, అందుకే పెళ్లి అయితలేదట. నిన్నే తానే నాటు పెట్టే కాడ
నీ కడుపుల కందులు అది కాదు బుడ్డ దిగిందట పిల్లగానికి కప్పలు ఉబ్బినట్టు రెండు కిలకిల ఓ సాగు చెప్తాడు పిల్లగాడు అంటే నువ్వు మళ్ళీ లేని మోబీ అయితే నీకు చెప్పింది అది. అయ్యో పాపం దాని కొంత కూడా నీకు అట్లానే మరి అయినా వాళ్ళ టిక్కులాడి నడుతుంది అని ఇట్లా పెళ్లి అయింది అనుకో ఆయనకి దేవుడు చూస్తాడు. కాదు పూరానికి గోడీలు ఒకటి కిందికి ఒకటి మీదకున్నదట. పెళ్లి చేసుకుంటాడట అందుకే నిన్న అలా పచ్చిందా చెప్పింది నిన్న. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. పాపం పెళ్లి కాని వాళ్ళకు ఇట్లాంటి అవమానాలని మామూలే. బాయ్ గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియో లేట్ అయినందుకు సారీ గైస్.